4,00,000 కోట్లు. రిమెంబర్ 4,00,000 కోట్లు అండి. 4,00,000 కోట్ల మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఫార్మా. దీంతోపాటు అమెరికా జనరిక్ డ్రగ్ అవసరాల్లో దాదాపుగా 45% మందే. సో ఇది కనుక టారిఫ్స్ వరకు కొనసాగితే 2026 ఫైనాన్షియల్ ఇయర్కి భారత ఫార్మా ఆదాయాలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఏం చేస్తున్నాడు ట్రంప్ తెలుసా, కాస్త ఎగ్జంప్షన్స్ అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం, ఫార్మాకి కాస్త ఎగ్జంప్షన్స్ అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం, ఇలా కొన్ని ఎగ్జంప్షన్స్ గురించి చర్చ జరుగుతోంది. బట్ ఎంతటి దారుణానికి దారితీస్తున్నాడంటే ఒక్కొక్క అడుగు కూడా ఆ దేశాన్ని మరింత కిందకి దిగజార్చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఒకసారి మన లెక్కలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఔషధాలు దాదాపుగా 2024 ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాం తెలుసా? 67,635 కోట్ల రూపాయల ఔషధాలను మనం ఎగుమతి చేశాం అమెరికాకి. ఇక టెలికాంకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో టెలికాంకి సంబంధించి సుమారు 54,000 పై కోట్లు 54,000 పైచిలుకు కోట్లు మనం అమెరికాకు ఎగుమతి చేశాం. దాంతోపాటు రత్నాలు 44,000 పైచిలుకు, పెట్రో ఉత్పత్తులు 34,000 పైచిలుకు, స్వర్ణాభరణాలు ఒక 26,000 పైచిలుకు, అంటే సుమారు 27,000 కోట్లు. అన్ని కోట్లే, వేల కోట్లు అండి. ఆటో విడిభాగాలు అయితే 23,000 కోట్లు పైగా, రెడీమేడ్ దుస్తులు 23,000 కోట్లకు పైగా, అలాగే ఐరన్ స్టీల్ 22,000 కోట్లకు పైగా. ఇంత విలువైన ఎక్స్పోర్ట్స్ మనం చేయడం జరిగింది. ఇక ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి, మన మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఎవరో మాట్లాడుతున్నారు కదా, ఒక్కసారి వాళ్ళకి ఎవరికైనా అలాంటి క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ఇప్పుడు నేను చెప్తాను, ఈ బిట్ ఒకటి కట్ చేసి వాళ్ళకి పంపించండి. మన మీద ఇంపాక్ట్ ఉంటుందంటే కనుక ట్రంప్ సుంకాల ప్రభావం అమెరికన్ల మీద కాదు, భారత్ జీడిపి మీద గణనీయంగా పడే ప్రమాదం ఉందని చెప్పి IMF అంచనా వేస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితం మాట్లాడుకుంటేగా ఆ మేరకు ప్రభావం అంతలా ఉండకపోవచ్చు, వాళ్లకున్నంత ప్రభావం మనకు ఉండకపోవచ్చు. ఒక సాధారణ అమెరికన్ మీద 2 లక్షల రూపాయల ప్రభావం పడుతుంది. బట్ మనకంత ఉండకపోయినా బట్ కాస్త కోస్త ప్రభావం ఉంటుందండి. దాని గురించి మాట్లాడుకుందాం. IMF ఏప్రిల్లో ఒక అంచనా వేస్తుంది. ఏమని? ట్రంప్ ప్రకటించాడు కదా అప్పటికి 26% ఎంతో ప్రభావం అని చెప్పి. దీనిది భారత జీడిపిపై $30 బిలియన్, అంటే దాదాపుగా 2.5 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్ల ప్రభావం ఉంటుందని చెప్పి IMF అంచనా వేస్తోంది. అంటే 2025 క్యాలెండర్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్ జీడిపి 4.3 లక్షల కోట్ల డాలర్లలో ఇది దాదాపుగా 0.7% ఈక్వల్ అట. అయితే 25% గురించి మాట్లాడుకున్నాం. దానికి తోడుగా జరిమానా విధించిన సందర్భం ఉంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ విధించాడు, మొత్తం 50%. సో అమెరికా కనుక కొంచెం ఇబ్బందికర వాతావరణానికి ఇంకా వెళ్ళిందనుకుందాం, పరిస్థితి మారిపోతుంది. అప్పుడు ఏ ధరలు పెరుగుతాయో తెలుసా? అమెరికాలో స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగిపోతాయి, ఆభరణాల ధరలు పెరిగిపోతాయి, వాళ్ళ రెడీమేడ్ దుస్తుల ధరలు పెరిగిపోతాయి, ఆటో విడిభాగాల ధరలు పెరిగిపోతాయి, ఔషధాల ధరలు పెరిగిపోతాయి. అందుకే ఏమంటున్నాడు ఈ ట్రంప్ అందుకే కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్. అందుకే ట్రంప్ ఏమంటున్నాడంటే ఫార్మా రంగానికి సంబంధించి మీరు అమెరికాలో పెట్టండి, మీరు అమెరికాలోనే మందులు తయారు చేయండి. ఎందుకు తయారు చేయాలి? సమాధానం చెప్పాలి కదా. నువ్వు కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉంటే నీ బెదిరిపోయి అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టుకోవాలా? నీ బెదిరింపులకు పడిపోవాలా? బెదిరింపులకు దిగాలా? ఇక్కడ అన్ని రకాల వసతులు ఉండి, మరి ముఖ్యంగా మా క్లైమేటిక్ కండిషన్స్ సూటబుల్గా ఉండి మేము తయారు చేసుకుంటున్నాం. ఇంకా అక్కడి నుంచి వేరే కారణాలు ఏమైనా అవ్వచ్చు. బట్ ట్రంప్ టారిఫ్ల ప్రభావం వాళ్ళ మీద కూడా గట్టిగానే ఉంది. ఏకంగా ఇటు ఒక్కసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు భారత్ మీద 50%, ఆ తర్వాత బ్రెజిల్ మీద 50%, సిరియా మీద 40% వేశాడు, మయన్మార్ మీద 40% వేశాడు, స్విట్జర్లాండ్ మీద 39%, కెనడా మీద 15%. అలా మాట్లాడుకున్న క్రమంలో అలా పెంచుకుంటున్న సందర్భం ఎవరెవరికి మీద ఎంతెంత వేశాడో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. మీకు నిజంగా షాక్ అనిపిస్తుంది. భారత్ మీద 50% సుంకాలు, బ్రెజిల్ మీద 50%, సిరియా మీద 41%, లావోస్ మీద 40%, మియాన్మార్ మీద 40%, స్విట్జర్లాండ్ మీద 39%, ఇరాక్ మీద 35%, కెనడా మీద 35%, సెర్బియా మీద 35%, బోస్నియా అండ్ హెర్జగోవినా దీని మీద 30%, లిబియా మీద 30%, దక్షిణాఫ్రికా మీద 30%, మెక్సికో మీద 25%, పక్కన కేంద్రం ఉన్న మెక్సికోకి మనం 25% వేశాడు టారిఫ్ ట్రంప్.
వీళ్ళందరినీ విడిచిపెడతాడు. మీకు ఇంకా 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 ఇంట్రెస్టింగ్ లాస్ట్లో ఉంటుంది చూడండి. తన ఆప్తమిత్రుడు పాకిస్తాన్కి ఎంత వేశాడో కూడా చెప్తాను లాస్ట్లో. మెక్సికోకి 25, కజకిస్తాన్కి 25, ఇవన్నీ కూడా శాతాలండి. మాల్దోవాకి 25, తను అమితంగా ప్రేమించే బంగ్లాదేశ్కి 20, శ్రీలంకకి 20, తైవాన్కు 20, వియత్నాంకి 20, కంబోడియా 19. ఎందుకు వీళ్ళ కంబోడియాకి 19? ఈ మధ్య వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి ట్రంప్కి నోబెల్ పీస్ బహుమతికి రికమెండ్ చేశారు. అందుకని 19. ఇండోనేషియాకి 19, మలేషియాకి 19, పాకిస్తాన్ ఇటు ట్రంప్కి అత్యంత సన్నిహితుడు. దోస్తు మేరా దోస్త్ అని చెప్పి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు ట్రంప్ను, ఆసిమ్ మునీర్ వీళ్ళిద్దరును. అందుకే వాళ్ళకి 19%. ఇలా టారిఫ్లు ఇలా విధించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడా కూడా ఆలోచించట్లేదు ట్రంప్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఈ మేర ప్రభావం ఎంత ఉంటుందో తెలిసి ఏకంగా $1 బిలియన్, $30 బిలియన్ ప్రభావం పడే అవకాశం ఉందని కూడా అంచనాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ట్రంప్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కదా, క్వశ్చన్స్. చమురు అలాగే నేషనల్ గ్యాస్ భారత్ను పడేడుస్తున్నాడు కదా ఈ దుర్మార్గుడు. ఈ దాష్టికాలకు దిగుతున్న ఈ దుర్మార్గుడు ఏమంటున్నాడు? అమెరికా ఏమంటోంది? భారత్ రష్యా నుంచి ఎక్కువ చమురుకుంటోంది, భారత్ అని చెప్పి. లెట్ మీ గివ్ విత్ నంబర్స్. చైనా ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే చైనా ఏకంగా హైయెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ట్రంప్ టారిఫ్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆయిల్ ఎంత ఉందో, ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే చైనాది అగ్రభాగం. కోల్ ఇంపోర్ట్స్లో కూడా చైనాది భాగం ఉంది. గ్యాస్ ఇంపోర్ట్స్ చైనాది భాగస్వామ్యం ఉంది. దీంతో పాటు మాట్లాడుకున్న క్రమంలో ఈయూకి సంబంధించి ఈయూది కూడా భాగస్వామ్యం ఉంది. ఫస్ట్ చైనా ఆయిల్ ఇంపోర్ట్స్లో, ఆ తర్వాత భారత్, ఆ తర్వాత ఈయూ. ఇక కోల్ ఇంపోర్ట్స్లో కూడా ముందు యూరోపియన్ యూనియన్ ఉంది. కోల్ ఇంపోర్ట్స్లో ఫస్ట్ చైనా ఉంది, ఆ తర్వాత భారత్ ఉంది, ఆ తర్వాత ఈయూ ఉంది. గ్యాస్ ఇంపోర్ట్స్ విషయానికి వచ్చినప్పుడు ఈయూ ముందుంది, ఆ తర్వాత చైనా ఉంది, ఆ తర్వాత భారత్ ఎక్కడా లేదు. స్థానాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ట్రంప్, నువ్వు లెక్కల గురించి అడుగుతున్నావు కదా. నీ ముసలి నక్కలన్నీ నోటుకొచ్చినట్టు పేలుతున్నాయి. క్షమించాలి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలంటూ ఉంటారు. మనుషులకి మానవత్వం ఉన్న వాళ్ళకి గౌరవం ఇస్తాం. ఇలా ఎట్టా పడితే అట్ట పేలే ట్రంప్ వాళ్ళు ఏమంటారు, వెనకాల తిరుగుతూ ఉంటారు కదా పెంపుడు కుక్కలకి. ట్రంప్ పెంపుడు కుక్కలకి సమాధానం మర్యాద అవసరం లేదు. నేను వాడెవడు అంటాడు, మహారాజ్ ఆఫ్ టారిఫ్స్, డూ యు నో వాట్ ద నంబర్స్ షోస్? రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది అంటే ఏమంటాడో తెలుసా? మీకు ఎవరికి అర్థం కావటం లేదు. ఇప్పుడు అమెరికా నుంచి ఎక్కువగా దిగుమతి, అమెరికా నుంచి ఎక్కువ డబ్బులు సంపాదిస్తోంది, ఆ డబ్బులు భారత్ తీసుకుంటోంది. కొంతమంది మాత్రమే వాళ్ళు కట్టగట్టుకుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు, వాళ్ళు రష్యాకి ఇస్తున్నారు. సో రష్యా దగ్గర కొంటారంటే ఇండైరెక్ట్గా అమెరికా ఇచ్చిన డబ్బుల్ని రష్యాకి ఇస్తున్నారని చెప్పి మరి ఫ్రీగా ఇచ్చేసావు మరి కదా, ఫ్రీగా పంపిణీ చేస్తావు కదా, నోట్ల కట్టని ఇలా. మరి అదే చైనా నీకు ఎందుకు గుర్తుకు రాదు? అదే చైనా మీద ఎందుకు టారిఫ్స్ విధించవు? చైనా కూడా అంతే కదా, చైనా కూడా రష్యా నుంచి కొంటోంది కదా, ఏమి అప్పనంగా తీసుకోవట్లేదు కదా. మరి అప్పుడు నీ కళ్ళు ఏమయ్యాయి? కాకెత్తికెళ్ళిందా నీ కళ్ళు? నీ కళ్ళు ఏమైనా కాకెత్తికెళ్ళిందా? అప్పుడు కనిపించలేదా? ఈ ట్రేడ్ వాళ్ళు ఏమంటారు, సలహాదారులు, ఈ ట్రేడ్ సలహాదారుడు ఎవడో ఉన్నాడు, ఓ ముసలాయన రామకృష్ణ అని చెప్పి మోనల్ కూర్చోక, నీకెందుకయ్యా ఇప్పుడు ఈ టైంలోని, ఇప్పుడు ఎందుకయ్యా నీకు? బహుశా నీ వయసుకి మర్యాద చాలా ఇచ్చేవాళ్ళం, భారతీయులకి అది ఉంది, ఇస్తాం. ఎప్పుడు నువ్వు మనిషిగా ప్రవర్తించినప్పుడు. ట్రంప్ పెంపుడు కుక్కలను ప్రవర్తించావనుకో, నువ్వు కుక్కలా ప్రవర్తించావనుకో, సింహాలే జూలు విధిస్తాం, గుర్తుపెట్టుకో. సింహాలే జూలు విధిస్తాం. నీలా మాటలతో కాదు, లెక్కలతో, అంకెలతో నిన్ను ఉతికి ఆరబెడతాం, సర్ఫ్ లేకుండా, గుర్తుపెట్టుకో. రష్యా గురించి మాట్లాడుతున్నావు కదా, మాట్లాడేటప్పుడు సమాధానాలు చెప్పండి. ఈరోజు భారత్
చర్య తీసుకోవడానికి, భారత్ చర్యలకు ఉపక్రమించడానికి కారణం అదే. ఎందుకంటే ఎంత బ్యారెల్స్ మీరు తీసుకుంటూ ఉన్నారు అక్కడి నుంచి? మిలియన్ యూరోస్ గురించి మాట్లాడండి. మిలియన్ యూరోస్ గురించి మీరు మాట్లాడండి. ఎవరు ఎంత తీసుకుంటున్నారో మాట్లాడే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు భారత్ గట్టిగా పట్టు బిగించింది. వాణిజ్యంలో లోటు ఉందంట. వాణిజ్య లోటు ఇప్పుడు గుర్తొచ్చింది ట్రంప్కి. మరి గత పర్యాయంలో పడుకున్నాడా? చెప్పండి అయ్యా. ఈ సో కాల్డ్ సలహాదారులు ఉన్నారు కదా ట్రంప్కి. ఈ నేపథ్యంలోని భారత్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటూ కూడా చెప్పుకొచ్చింది. తాత్కాలికంగా పోస్టల్ సర్వీస్ని, అమెరికాకు పోస్టల్ సర్వీసెస్ని నిలిపివేసినట్టుగా భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ చెప్పుకొచ్చింది. అండ్ ఇఫ్ అమెరికా వాంట్స్ టు స్పీక్, try to speak with equations and calculations with what data you are having. And if you want to compare with the world, compare with the dignity, not with humility. ఏదైనా కంపేర్ చేయాలనుకుంటే డిగ్నిటీతో కంపేర్ చేయి. అర్థమవుతుందా? హ్యూమిలిటీతో కాదు. ఒకవేళ నీ మాటలు పిచ్చుకుక్క వాగినట్టు వాగితే గుర్తుపెట్టుకో, ఇది భారత్. ఇక్కడ సింహం చాలా సైలెంట్గా ఉంటుంది. ఒక్కసారి జూలు వెదిల్చిందంటే నీ కుక్క గుంపు అంతా పరిగెట్టాల్సి ఉంటుంది. నీ నక్కలన్నీ కూడా తోక ముడుచుకొని పారిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నీలా ఎట్టా పడితే అట్టా పేలే రకాలు కాదు. మేము మాటలన్నీ లెక్కలతో ఉంటాయి, లెక్కగా ఉంటాయి, లెక్కగా ఇస్తాం, లెక్కగా వడ్డిస్తాం. గుర్తుపెట్టుకో. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు ట్రంప్ పేటరెగిపోతున్నాడు. ట్రంప్ కన్నా ట్రంప్ వెనకాల ట్రంప్ను చూసుకుని రెచ్చిపోయే కుక్కలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే నీ అడుగుకి 3 అడుగులు ముందే ఉండే ప్రయత్నం చేస్తుంది భారత్. సో ట్రంప్ సలహాదారులందరూ నేర్చుకొని అప్పుడు సలహా ఇవ్వండి మీ వాడికి.